బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ సుందరరామరెడ్డి గారు. నమస్తే. సుందరరామరెడ్డి గారు, ఇప్పుడు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి రీట్స్ అనే ఒక ఇన్వెస్ట్మెంట్ థీమ్ ఉంది కదా, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్. సో దీని గురించి సరళమైన భాషలో ఒక లేమ్యాన్కి కూడా అర్థమయ్యే విధంగా సుందరరామరెడ్డి గారు ఏం చెప్తారు? రైట్. సో రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ అంటే చాలామంది రియల్ ఎస్టేట్ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారేమో అనుకుంటారండి. ఇది స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ కాదు, రియల్ ఎస్టేట్ అసెట్స్ మీద మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఎవరైనా ఒక రియల్ ఎస్టేట్ కొంటున్నారు అనుకుంటే పర్పస్ రెండు ఉంటుంది. ఒకటి వాళ్ళ కోసం వాళ్ళు కొంటున్నారు, లేదా వేరే వాళ్ళకి రెంట్కి ఇవ్వడం కోసం వాళ్ళు కొంటున్నారు. రెండు విషయాలు. మీరు కనుక రెంటలు ఇచ్చే ఆలోచనలతో ఉండి అసెట్స్ కొనాలనుకుంటే అలా కొనే బదులు ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా వీళ్ళు ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఆల్మోస్ట్ 85% మనీని డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అంటే ఇవన్నీ ఓన్లీ కమర్షియల్ పర్పస్ కోసమే డెవలప్ చేస్తారనమాట, రెసిడెన్షియల్ పర్పస్ కాదు, కమర్షియల్ పర్పస్. ఆ వచ్చిన రెంటల్ ఇన్కమ్ని అందరూ కంపల్సరీగా 85% డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు. కాబట్టి ఇందులో మనం ఇన్వెస్ట్ చేయడం ద్వారా రియల్ ఎస్టేట్ కంపెనీలు ఇన్వెస్ట్ చేయట్లా, డైరెక్ట్గా ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేస్తున్నాం. డైరెక్ట్గా బిల్డింగ్ లో ఇన్వెస్ట్ చేస్తున్నాం. ఇండియాలో అయితే ఈ స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయిన కంపెనీస్ 4 అండి. ఒకటి ఎంబసీ వాళ్ళది, 2 బ్రూక్ ఫీల్డ్, 3 మైండ్ ట్రీ, అండ్ 4ది నెక్సస్ సెలెక్ట్ అనమాట. ఈ 4 లిస్ట్ అయి ఉన్నాయన్నమాట. మీరు కనుక హైటెక్ సిటీ కనుక వెళ్తే మైండ్ స్పేస్ ఉంటుంది, ఒకసారి చూడండి. వాటి మీద ఇన్వెస్ట్ చేస్తున్నాం మనం, ఆ బిల్డింగ్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నాం. అలాంటి ఏంటంటే ఇండియాలో 4 సిటీలో ఉంటాయి వాళ్ళకి. గుర్గావ్ కావచ్చు, నోయిడా కావచ్చు, బెంగళూరు కావచ్చు, హైదరాబాద్ కావచ్చు. ఇలా మల్టిపుల్ సిటీస్లో పెద్ద పెద్ద బిజినెస్ హౌస్లు కట్టేసి వీటిని కమర్షియల్ రెంట్కి ఇస్తారు లాంగ్ టర్మ్కి. ఆ వచ్చిన డబ్బుని అందరు పంచుకుంటారు ఏర్ కాయరే. కాబట్టి మనం వ్యక్తిగతంగా సొంతంగా కొని రెంటల్కి ఇచ్చేసి మళ్ళీ దాన్ని అన్ని మెయింటైన్ చేసే బదులు ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఒక ఫిక్స్డ్ రెంటల్ ఇన్కమ్ మనం లైఫ్ టైం తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఇన్కమ్ 2 రకాలుగా వస్తుంది. ఒకటి రెంటల్ రూపంలో షేర్ చేస్తారు, వచ్చిన అమౌంట్ 80%. రెండోది ఈ స్టాక్స్ కూడా ల్యాండ్ బ్యాంక్ రేట్ పెరుగుతుంది కాబట్టి ఎంతో కొంత అప్రిషియేట్ అవుతుంది అనమాట. కాబట్టి ఒక 7 to 8% టైప్ ఇన్కమ్ కావాలి అనుకున్న వాళ్ళు సీరియస్గా బ్యాంక్ డిపాజిట్స్కి కాంపిటీషన్ అనమాట ఇవి. ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఒక డైవర్సిఫికేషన్ అయినట్టు ఉంటుంది. మీకు 7 to 8% ఫర్ యానం చొప్పున వస్తుంటుంది. ప్లస్ ఏదైనా ఎప్పుడైనా బుల్ మార్కెట్ ఉన్నప్పుడు ఈ స్టాక్స్ కూడా అప్రిషియేట్ అవుతాయి కాబట్టి ఆ టైంలో ఎక్యురేట్గా అమ్మేసుకుని బయట పోవచ్చు అనమాట. అట్లా. సో అలాగని ఇంకొకటి ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కూడా, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్లు కూడా ఉంటాయి. ఒకటేమో మనం ఇప్పుడు దాకా మాట్లాడుకుంది మన రియల్ ఎస్టేట్. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్రస్ట్లు ఏంటంటే వాళ్ళు రోడ్లు, ఈ టోల్ గేట్స్ ఇవి కడతారనమాట. వచ్చిన డబ్బులు షేర్ చేస్తారు మళ్ళీ 85%. ఈ టైప్ ఇండియాలో అయితే 4 కంపెనీస్ ఉన్నాయండి. ఇండియా గ్రిడ్ ట్రస్ట్ ఒకటి, అండ్ పవర్ గ్రిడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్రస్ట్ ఒకటి, అండ్ ఐఆర్బి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్రస్ట్ ఒకటి, అంటే భారత్ హైవేస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్రస్ట్ ఒకటి. ఈ 4 ఉన్నాయి దీంట్లో. ఇవి కూడా అంతే, నీకు ఇయర్లీ యావరేజ్ మీద నీకు 6 to 7% ఆ టైప్ రిటర్న్స్ కావాలి అనుకున్న వాళ్ళు ఇందులో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇవేంటంటే ముందు రోజుల్లో ఈ టైప్ కైండ్ ఆఫ్ స్టాక్స్ ఎక్కువ అవుతుంటుంది. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంత డబ్బైనా అది పెట్టుకుంటూ పోలేదు, ఏదో టైంలో దాన్ని ప్రైవేట్ పార్టిసిపెంట్స్కి అప్పచెప్పాల్సిందే. అందుకని ముందు స్మార్ట్ సిటీస్ ఎక్కువ పోతుంటుంది. అంటే హైదరాబాద్ బై ఊరిసేవర్ పోతే ఒక 100 ఎకరాలు 1000 ఎకరాలు తీసుకొని వీళ్ళు డెవలప్ చేస్తుంటారు అనమాట. ఎందుకంటే ముందులో డేటా సెంటర్స్, హాస్పిటల్స్, షాపింగ్ మాల్స్, ఈ టైప్ది కమర్షియల్ కాంప్లెక్స్లు ఎక్కువగా ఉంటాయి అనమాట. ఈ టైపు కంపెనీస్ డెవలప్ అవుతూ ఉంటాయి ముందు రోజుల్లో. రీసెంట్గా సెబీ వాళ్ళు ప్రపోజ్ చేశారు, ఈవెన్ చిన్న 50 crores వర్త్ కూడా ప్రాజెక్టులు కూడా పర్మిషన్ ఇచ్చారు. అంటే 200 మంది ఇన్వెస్టర్లు కలిపి ఒక ట్రస్ట్ లాగా ఏర్పడి కూడా వీటిని డెవలప్ చేసుకోవచ్చు అనమాట. ఒక సిండికేట్ లాగా. అంటే ఇండియన్ ఇన్వెస్టర్స్ కి బెటర్ వేలో ఇన్వెస్ట్మెంట్ ఛాన్స్ రాబోతున్నాయి ముందు రోజుల్లో. ఇప్పుడు వరకు ట్రెడిషనల్గా ఉండే బ్యాంక్ డిపాజిట్స్ లేదా స్టాక్సే కదా. స్టాక్స్ అంత రిస్క్ నాకొద్దు, అంత తక్కువ రిటర్న్స్ వద్దు అనుకున్న వాళ్ళకి మధ్యస్థంగా ఇలాంటివి బాగుంటాయి అనమాట. అంటే ఇప్పుడు ఒక పర్సన్ అనే అతను 50 కోట్ల రూపాయలు పెట్టి ఒక బిల్డింగ్ కొనలేడు, కట్టలేడు కాబట్టి సో ఆ ఇన్వెస్ట్మెంట్ కిందకి కొంతమందిని ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని తీసుకొచ్చి అందరి దగ్గర అమౌంట్ కలెక్ట్ చేయించి దాంట్లో ఇన్వెస్ట్ చేసి దాని మీద వచ్చే రెంటల్ ఈల్డ్ ఏదైతే వస్తుందో అది అందరికి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఓకే ఓకే. సింపుల్ చెప్పాలంటే అదే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ అంటే. డైరెక్ట్గా ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేస్తారు, స్టాక్స్ కావాలన్నమాట ఇవి. అవునవును. అవి అండ్ ముందు రోజులు కూడా ఇవి చాలా ఎక్కువ అవుతాయి. ఇప్పటివరకు అయితే 4 ఉన్నాయండి. బట్ ఫ్యూచర్లో 40-50 అవుతాయి. ఎందుకంటే ఇంటర్నేషనల్ లెవెల్లో ఇండియా మీద చాలా డిస్కషన్ జరుగుతుంది, అండ్ కెనడియన్ పెన్షన్ ఫండ్స్ కానీ, అమెరికా
పెన్షన్ ఫండ్స్ కానీ వీళ్ళందరూ కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారనమాట. సో ముందు రోజుల్లో ఈ కమర్షియల్ హబ్స్ ఎక్కువ అవుతుంటాయి. ఇంకా పర్టికులర్ డేటా సెంటర్స్ చాలా పెద్ద పెద్ద హ్యూజ్ కావాలి. డేటా సెంటర్స్ కావచ్చు, లేకపోతే వేర్ హౌసెస్ కావచ్చు, అండ్ హాస్పిటల్స్ కావచ్చు, ఇలాంటి కమర్షియల్ బిల్డింగ్ చాలా హోటల్స్, రిసార్ట్స్ ఇవన్నిటి కూడా. అందుకని ఈ టైప్ ఇన్వెస్ట్మెంట్స్ వాటికి ఎక్కువ అవుతుంటాయి. అప్పుడేంటంటే మనం బ్యాంక్ డిపాజిట్స్ పెట్టే వాళ్ళకి కొంచెం డైవర్సిఫికేషన్ లాగా ఉంటుంది. అలాగని ఈక్విటీ లాగా రిస్క్ వద్దు అనుకున్న వాళ్ళకి ఇది మధ్యస్థంగా ఉంటాయి అనమాట. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ 80% మనీ షేర్ చేసుకుంటాం కదా, సో బాగుంటుంది. కాబట్టి సిటీలో ఎక్కువ మందికి ఇన్కమ్ వచ్చేది రియల్ ఎస్టేట్ రెంటల్సే కాబట్టి వాళ్ళకి ఇది సీరియస్గా ఆల్టర్నేటివ్ దొరికింది అనమాట. ఓకే, అండ్ స్మార్ట్ సిటీస్ ఫ్యూచర్లో బాగా డెవలప్ అవుతాయి. అందుకని ఇలాంటివి ఎక్కువ అవుతుంటాయి. ఈవెన్ హైదరాబాద్లో కూడా రీసెంట్గా L&T వాళ్ళ 3 కమర్షియల్ బిల్డింగ్ని ఈ నెక్సెస్ వాళ్ళు తీసుకున్నారు. ఒక్కో బిల్డింగ్ 1000 కోట్లు తీసుకున్నారు. నెక్సెస్ సెలెక్ట్ అని వాళ్ళు తీసుకున్నారు హైదరాబాద్లో 3 బిల్డింగ్స్ని, మెట్రో పక్కన ఉన్న కమర్షియల్ బిల్డింగ్ మూడింటిని 3000 కోట్లు లీజు తీసుకున్నారు వాళ్ళు. అట్లా ముందు రోజులు ఏంటంటే ఈ కమర్షియల్ కాంప్లెక్స్లు ఎక్కువ అవుతూ ఉంటే వీళ్ళు రన్ చేస్తూ ఉంటారు, కొత్తవి వస్తాయి. అందుకని ఎక్కువ మన అబ్రాడ్లో చూసే బిల్డింగ్స్ అన్ని కూడా ఈ టైప్ డెవలప్ చేసినాయండి. బట్ ఇండియాలో ఇప్పుడిప్పుడే అది డెవలప్ అవుతుంది. బట్ ముందు రోజులు ఇంకా ఎక్కువ అవుతుంటాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత ఎక్కువ ఉంటే అంత గ్రోత్ పాసిబిలిటీ ఉంటుంది అనమాట. మనం ఒక ప్రైవేట్ వ్యక్తులు కడితే అది డెవలప్ అవుద్దాం అనుకుంటే, కానీ ప్రైవేట్ వ్యక్తుల దగ్గర అంత డబ్బు ఉండదు, అంత రిస్క్ తీసుకోరు అనమాట. బట్ వీళ్ళైతే అలా కాదు, స్మార్ట్ సిటీస్ కడతారు. రెండోది ఇంటర్నేషనల్ లెవెల్లో వాళ్ళకి ఎక్స్పోజ్ ఉంటుంది కాబట్టి కస్టమర్కి లాంగ్ టర్మ్ లీజ్కి ఇచ్చేస్తారు. ఈవెన్ కోవిడ్ టైంలో ఆ టైంలో ఏం కాకుండా కన్సిస్టెన్సీకి రెంటలు వచ్చినాయి అంటే వీడి దగ్గర వచ్చేసినాయి. ఎందుకంటే అన్ని లాంగ్ టర్మ్ లీజ్ కదా, అందుకని 1 or 2 years బ్రేక్అవుట్ అవ్వయి. 10 years లాంగ్ టర్మ్ లీజ్కి ఇస్తారు వీళ్ళు బిల్డింగ్స్ అన్నీ కూడా. అంటే ఇప్పుడు ఇండియా గ్రోత్ స్ట్రక్చర్ బాగుంది కాబట్టి గ్రోత్ స్ట్రక్చర్స్ ఇవన్నీ కూడా ఎవరైనా ఇంటర్నేషనల్ కంపెనీ రెడీమేడ్గా ఆఫీస్ కావాలనుకుంటే వీళ్ళని అప్రోచ్ అవుతారు. వీళ్ళు ఇమీడియట్గా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తారు, ఇంత స్పేస్ ఉంది అన్నీ కూడా. అందుకని వాళ్ళకి అది ఈజీ అనమాట. సో ఫ్యూచర్లో గ్రోత్ ఎక్కువ స్టేజ్ ఇక్కడే ఉంది కాబట్టి ఈ టైప్ వాటికి పాసిబిలిటీ ఎక్కువ ఉంటుంది అనమాట. కాబట్టి ఎవరైనా సీరియస్గా నాకు 6 to 7% రెంటల్ ఇల్లా కావాలి అనుకున్న వాళ్ళకి తీసుకోవచ్చు. అయితే కంపెనీల నుంచి వచ్చే డివిడెండ్కి దీనికి తేడా ఏంటంటే, డివిడెండ్ అనేది కంపెనీకి ఎప్పుడు ఆప్షనల్. అది ప్రాఫిట్ వస్తే షేర్ చేసుకుంటాం, ప్రాఫిట్ తక్కువ వచ్చింది అనుకోండి డివిడెండ్ ఆటోమేటిక్ తగ్గిస్తారు, ప్రాఫిట్ ఎక్కువ వస్తే డివిడెండ్ ఎక్కువ ఇస్తారు. సో డివిడెండ్ లింక్డ్ విత్ ప్రాఫిట్ తోటి. ఇక్కడ ఈ కంపెనీ ప్రాఫిట్తో సంబంధం లేదు, అన్ని లాంగ్ టర్మ్ లీజ్ కదా, అంటే కన్సిస్టెన్సీ ఇన్కమ్ ఉంటుంది నీకు. సో కన్సిస్టెన్సీ ఇన్కమ్ 6 to 7% టైప్ రావాలి అండ్ ల్యాండ్ ప్రైస్ అప్రిషియేట్ అయితే ఎప్పుడైనా ఫ్యూచర్లో ఎక్కువ రేట్ అమ్ముకోవాలనుకున్న వాళ్ళకి ఇది సూట్ అవుతుంది, సూట్ అవుతుంది. సో మొత్తానికి 100 కోట్లు 50 కోట్లు పెట్టి పెద్ద పెద్ద బిల్డింగ్లు మనం కొనలేం కాబట్టి, కట్టలేం కాబట్టి, సో ఈ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ అనే ఈ కాన్సెప్ట్, ఈ ఇన్వెస్ట్మెంట్ థీమ్ ద్వారా కొంతమందిని గ్రూప్ చేసి సో ఒక ఫండ్ అనేది కలెక్ట్ చేసుకుని దాంట్లో ఇన్వెస్ట్ చేసి దాని మీద వచ్చే రెవెన్యూ అందరికి షేర్ చేస్తాం. సో సిటీస్లో ఉన్న ఇన్వెస్టర్స్కి ఇది బాగా సూట్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సుందరరామరెడ్డి గారు. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ అనే ఇన్వెస్ట్మెంట్ ఇన్స్ట్రుమెంట్ గురించి చాలా చక్కగా మన ప్రేక్షకులకు తెలియజేసి థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.